కళ్ళెం నిండా పంట ఉన్న రైతన్న నీ పల్లెం నిండా మెతుకులేవాయే రైతన్న అని ఓ సినీ కవి రాసినటువంటి పాట దైన్య స్థితిని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ పుడమి తల్లినే నమ్ముకొని రెక్కలు ముక్కలు చేసి కాయ కష్టం చేసినటువంటి రైతన్నకు అకాల వర్షం రూపంలో పుట్టెడు దుఃఖం మిగులుతోంది. ముఖ్యంగా జయశంకర్ జిల్లాలో చూసినట్లయితే కనుక మిర్చి పంట వేసినటువంటి రైతన్నకు మరి యొక్క అకాల వర్షాలు ఆవిరై వస్తున్నాయి, నష్టాన్ని మిగులుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి పుల్లూరు రామాయపల్లి గ్రామంలో ఉన్నాము. మిర్చి పంట దగ్గర మనం పరిస్థితి చూసినట్లయితే కనుక మొత్తానికి అకాల వర్షం అంటే ఎండలు దంచికొట్టాల్సినటువంటి ఈ తరుణంలో ఒకేసారి అకాల వర్షాలు రావడంతో రైతన్నల ఆశలన్నీ కూడా ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ పంట నష్టాన్ని తలుచుకొని మరి దైన్య స్థితిలోకి వెళ్తున్నారు రైతన్నలంతా కూడా. మరి ఇప్పటికే మనం చూసాము, దాదాపు 2-3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. మరో 4 రోజులు కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండే అవకాశం ఉందంటూ ఒకవైపు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి తరుణంలో రైతన్నలైతే మరి దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో ఆ పంట చేతికొస్తుంది అనుకున్నటువంటి తరుణంలోనే మరి కోత దశకు వచ్చేటటువంటి తరుణంలో ఈ విధంగా అకాల వర్షాలు రావడం వల్ల రైతన్నలైతే మరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట నష్టాన్ని చూసి మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. మిర్చి పంటకు సంబంధించి మొత్తానికి తడిచిపోయినటువంటి నేపథ్యంలో మరి రైతన్నలైతే దిగాలుగా ఆ పంట వైపు చూస్తున్నారు. మరి ఇప్పటికైనా అంటే కొంత మేరకైనా ఆ పంటకు సంబంధించి మరి కొంత మేరకైనా తమకు సంబంధించినటువంటి ఆ మిర్చి మరి లాభం వస్తుందో, మరి పనికి వస్తుందో అనేటటువంటి ఆశతో మరి ఆ కొంత మేరకైనా ఇక్కడ ఆ మిర్చికి సంబంధించి తెంపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కూలీలంతా కలిసి. మొత్తానికైతే మిర్చికి సంబంధించినటువంటి పంటలన్నీ ఇట్లా అకాల వర్షాలతో నష్టం వాటిల్లడం వల్ల రైతన్నలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జయశంకర్ జిల్లా వ్యాప్తంగా అయితే కనిపిస్తుంది. మొత్తానికి వాతావరణం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. మొత్తానికి వాతావరణ పరిస్థితులు మాత్రం రైతన్నలను ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం వాతావరణ పరిస్థితులు చూస్తే ఏదైతే ఆ భూగర్భ జలాలన్నీ కూడా అడిగింటిపోయి ఆ పంట అనేది మొత్తానికి కూడా మరి ఎండిపోయేటటువంటి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎట్లనన్నా చేసి ఆ పంటను సంబంధించి సాగునీరు అందించి ఆ పంటను కాపాడుకోవాలనేటటువంటి చూస్తున్నటువంటి రైతుకు ఇప్పుడు మళ్ళీ ఇంకో రకంగా ఇట్లా ఏదైతే అకాల వర్షంతో మరొక వైపు ఈ విధంగా రైతన్నలు దిగాలు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. పంట మొత్తం కూడా ఇట్లా మొత్తానికే ఇట్లా నేలవాలిపోయి ఈ యొక్క పంట మిర్చికి సంబంధించి కూడా మొత్తానికే పనికి రాకుండా పోయేటటువంటి దశకు చేరుకున్నదని చెప్పుకోవచ్చు. ఒకవైపు భూగర్భ జలాలు అడిగింటిపోతున్నటువంటి తరుణంలో ప్రయత్నాలు చేసేటటువంటి రైతన్నకు మరో విధంగా ఇట్లా అకాల వర్షాలు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చేలా చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ మనం చూడొచ్చు, మిర్చి అంతా కూడా అకాల వర్షంతో నేలరాలి ఇక్కడ పంట మొత్తం కూడా పనికి రాకుండా పోయేటటువంటి పరిస్థితి అయితే తలెత్తింది. అయితే ఎంతో కొంత ఆశ మాత్రం ఆ రైతన్నకు ఉంది. ఈ పంటకు సంబంధించి ఎంతో కొంత పనికొస్తుంది కదా అనేటటువంటి ఉద్దేశంతో కూలీలతో వాటిని తెంపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అకాల వర్షాలు రైతులను ఎట్లా నిరాశకు గురి చేస్తున్నాయి, ఎట్లా నష్టాన్ని మిగులుస్తున్నాయి అనేది ఆ అన్నదాతల మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి అన్న, మొత్తానికి ఆ మిర్చి రైతులు పడుతున్నటువంటి గోసెలేంది, ఇప్పుడు మళ్ళీ అకాల వర్షాలు ఒకసారి మీ మాటల్లో చెప్పండి. ఇది పోయిన సంవత్సరం 90,000 రూపాయల క్వింటల్ అమ్మినాం. అలాంటి సరుకు 20,000కు 22,000కు అడుగుతారు మార్కెట్లో. పోయినసారి ధరలను చూసి ఈసారి మేము ఒక ఎకరానికి 5,000-6,000 రూపాయల మందు కొట్టినాం ఒక్కసారికే. ఆ ఆశ కొద్దీ పోయిన సంవత్సరం ధర ఉంటుంది అనుకుని ఈ సంవత్సరం కొడితే ఉన్నది. ఈ సంవత్సరం ధర లేక రైతులకు గోసపడతాను ఇక్కడ. ఎందుకు మరి అప్పుడు ఒకవేళ అప్పుడు 95,000 ఇప్పుడు 20 అంటే అట్లా పడిపోవడానికి కారణం ఏందనుకుంటా? మార్కెట్లో వాళ్ళు ఖరీదారులు, దుకాణాలు వాళ్ళు ఇక నచ్చినట్టుగా ఉంటారు. మనం పోతే మనల్ని పట్టించుకుని లేదు ఆడ. అందుకోసం ఇక మన రైతు ఇంతన్నా తెచ్చిన అప్పుల తీరాలంటే అమ్ముకొని వచ్చి కట్టాలి కదా అని ఉన్న సరుకును అమ్ముకొని వచ్చి తెచ్చిన కాడ కట్టుడు. ఇప్పుడు ఈ తడిసిన పంట ఎట్లా అమ్ముడుపోతుంది మార్కెట్లో, దీనికి ఎట్లా ఉండబోతుంది? తడిసిందంటే ఇక వాళ్ళు తడిసిన దానికి వాళ్ళు ఎంత పెడితే అంతకి ఇచ్చి రావాల్సిందే. మనం ఏం డిమాండ్ చేసినా నడుతలేదు అక్కడ. వాళ్ళు ఎంత అంటే అంతకి ఇచ్చి రావాల్సిందే. అట్లున్నది పరిస్థితి రైతుది.
అంటే ప్రతి ఏడు అట్లనే ఉన్నదా ఈసారి మాత్రం అట్లా ఈసారి అట్లున్నది. పోయినసారి 90,000 అమ్మింది, ఈసారి 20,000 22,000 అమ్ముతుందంటే అందులో ఒక పావుల మందంగా ఉండలేదు ధర. మొత్తానికైతే నష్టమే ఇక ఇప్పుడు. చాలా నష్టం అంటే చాలా నష్టం. రైతులు ఇక భరించలేని కష్టంలో పడ్డట్టు ఇప్పుడు. ఒక్కొక్క బుడ్డికి 5,000, 5 నుంచి 10,000 ఒక ఎకరాన్ని కొట్టాలంటే 10,000 ఒక్కసారికే. కూలీల ఖర్చులు కూలీల ఖర్చులు, ఈ మందులు, ఏరుడు, ట్రాక్టర్ దున్నుడు ఇవన్నీ చూసుకుంటే రైతు బతికే కోపు లేదు ఇప్పుడు. ఘోరమైన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఏం కోరుతున్నారు అన్న ప్రభుత్వాన్ని కావచ్చు అధికారులను కావచ్చు? మంచి గిట్టుబాటు ధర ఒక 50,000, 60,000 ఇట్లుంటే రైతు కొంచెం నెగ్గగలుగుతాడు. మినిమం 20,000, 22,000 పెట్టి కొంటే మేము ఏం చేస్తాం చెప్పు? 50,000 అని ఉండాలి మినిమం నగరం కాయకు. ఇప్పుడు ఈ తడిచిపోయిన పంట కూడా తడిసిపోయిన పంటకు చూద్దాం 50,000 ఇచ్చి కొనాలి. నష్టపరిగా ఇక మాకే గదే అనుకుంటాం ఇక. నేను 30 గుంటల తోట పెట్టిన, నా తోట మొత్తం పోయింది. మందులు తెచ్చుకొచ్చినా కానీ ఆగలే. మరి నా బాధ ఈ బాధ ఉన్నది. మరి అట్లా ఇప్పుడు వర్షాలు ఇగో నేను ఇంత కాళ్ళ నొప్పులు లేకుండా ఇంట్లో పడితే ఆ దేవుడు వచ్చాగో ఇటు ఉరుకుంటాడు అటు ఉరుకోమంటాడు. నేనేం చేయాలి చెప్పు? తిప్పలే ఉన్నది, ఆ ఎటు చూసినా తిప్పలే ఉన్నది. ఈ కుట్టుకుంటూ అటు ఉరికిన, కుట్టుకుంటూ తీసుకొచ్చిన. ఇది ఆ ఇంట్లో పోమంటుంది, బయటికి రమ్మంటుంది. ఈ పంట చేసుకుంటే మాకు చేతికి రాదా? మేము ఎట్లా బతకాలి? ముసలి ఎట్లా బతకాలి చెప్పు? అట్లా మా పరిస్థితి చూడు. అట్లా ఏమంటాను మరి ఆఫీసర్లను ప్రభుత్వాన్ని ఏమంటాను, ఏం కోరుతాను? ఏం చెప్తావు అంటే మాకు ఏం మేలు చెప్తాడో మరిగా. ఈ పంటలు వేయనందుకు మమ్మల్ని ఎట్లా చెప్తాడో, ఏం మేలు చెప్తాడో అది అడుగుతాను. అట్లా మాకు ఇంత మేలు చేయాలి. హలో, నేను నా పేరు రాజేశ్వరరావు. నేను 2 ఎకరాలు పెట్టినా. పెడితే 30 బస్తాల తాలుగా వెళ్ళింది. ఏదో ఇదే సేమ్ 30 బస్తాలు తెల్లగా వెళ్ళింది, 5 బస్తాలు మంచిగా వెళ్ళింది. అది 5 బస్తాలు మంచిగా వెళ్ళింది, 30 బస్తాలు తాలుగా వెళ్ళింది. అది బరకడి పోతే 4,000 అమ్మింది. అంటే వీళ్ళ కూలకి 22,000 కూలకి అయినాయి. అదైతే 20,000 వచ్చినాయి. ఆడ అసలు పెట్టుబడి మేము చేతికుండా పెడితే ఇప్పుడు మాకు మిగిలింది ఏంటంటే కూలకి వచ్చినాయి. అవి పరిస్థితికి అది ఏం పంటలైనా ఏది వేసినా కానీ మహా ఘోరంగా తయారవుతుంది. ప్రభుత్వం దగ్గర పోతే ప్రభుత్వం మూలంలో అసలు మా రైతు అనేటోని చూసే ఆస్కారం అయితే కనిపించలేదు. ప్రభుత్వం రైతులను అయితే ఏం ఆదుకునే పరిస్థితి అయితే కనిపించలేదు. మా పరిస్థితికి ఇది. మేము చెప్పైతే చెప్పుకుంటూ పోదామంటే గోడు చెప్పుకుంటా ఎవరు వినే పరిస్థితి లేదు. ఏం చూసినా వ్యవసాయం అది నౌకరి చేస్తాడా, వాడు ఇంకా ఇది చేస్తాడా, వానికి ఏం చేయాలి, వాడిని ఎట్లా ఆదుకోవాలంటారు. కరెంటు అంటారు. మొన్నటి దాకుండే ఇప్పుడేం లేదు. అంటే నాకు లేదు పొలం, ఉన్నోడు మాత్రం పొలాల కాడ ఏడుకొస్తాడు, అది కొట్టుకపోయి ఎడ్ల మేపుతాడు. ఇప్పుడు దున్నుకొని పంటను ఎట్లా మేపుతాడు నీళ్ళు లేక. అది పరిస్థితి. ఏం చేయాలి? ఎవరికైనా పోయి చెప్పుకుందామంటే మమ్మల్ని నువ్వు ఎవరు చెప్పుకుందామన్నా ఎవరు చెప్పుకునే ఆస్కారం మా దగ్గర లేదు. ఎన్నేళ్ల సంది మీరు ఈ వ్యవసాయం చేస్తున్నారు, మరి అప్పటి నుంచి కూడా పరిస్థితి ఇట్లనే ఉన్నదా? రైతన్న అరిగోసలు ఇట్లనే పడుతున్నారు? అంతా ఒక 3 సంవత్సరాలే. అంతవరకు మేము ఎక్కడ ఏ పంట వేసినా కానీ మార్కెట్కి పోయినా ఆదాయాలు చేసుకున్నాం. ఎంత 3 సంవత్సరాలే. అసలు పంట చేతికి వచ్చేలేదు. వచ్చింది మార్కెట్ పోతే అమ్మే పొజిషన్ లేదు. అది పరిస్థితి. ఏంటంటే మొత్తం ఇది ఈ మెంత పెట్టుబడి పెట్టినా కానీ చేతికి పెట్టుబడి అయితే అత్తలేదు 3 సంవత్సరాల కాంచెల్లి. మరీ ఈ సంవత్సరం అయితే మరీ ఘోరం. ఏమంటారు దీనికి సంబంధించి? 2 సంవత్సరాల నుంచి కొద్దిగా నల్లి అనేది ఒక వాతావరణం చేంజ్ అయ్యి పురుగు వచ్చింది. ఆ పురుగు తట్టుకుంటలేదు. ఈ సంవత్సరం మొత్తానికి ఇదైంది. ఇక ఎన్ని మందులు కొట్టినా ఒక్కొక్క బుడ్డికి 10-1200, అది 10 పంపులు వస్తుంది. అది 10-20 గుంటలకు వస్తుంది. ఇప్పుడు వర్షాలు అంటే ఏరీడపోతే నిన్నటి నుంచి నిన్నటి నుంచి ఇదే పని. ఎంత నిన్నటి నుంచి ఏరితే ఇప్పటికి ఇది తడుచుకుంటూనే ఉంది. ఇంకో బండి తడుచుకుంటా ఆడనే ఉన్న ట్రాక్టర్ తోటి. ఇవాళ 7 బంద్ పెట్టినాం. ఇప్పుడు దీన్ని ఏరుదామంటే వీళ్ళు వచ్చిన పొమ్మందామో వీళ్ళు పోయేటట్లేరు. 350 రూపాయలు కూలి. ఎటమన్నా పెట్టుబడి రాని పరిస్థితి. నాకు రాలేదని చెప్తాను కదా. పెట్టుబడి రాచే పరిస్థితి వాళ్ళ కూల మందం వస్తుంది. పరిస్థితికి ఇది. ఇప్పుడు ప్రభుత్వాన్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కావచ్చు, ఏం కొడతారు? మాకు పంటకు నష్టం పరిహారం ఏమైనా చూపిస్తారా? కావాల్సింది మాకు రైతులను వాళ్ళు వచ్చి చూసుకుంటే కదా మేము ఏమైనా గోడు చెప్పుకునేది. వాళ్ళు ఏదైనా వచ్చి చూసుకుంటే మేము గోడు చెప్పగలుగుతాం. వచ్చినా మేము చెప్పుకున్నా వాళ్ళు వినే పరిస్థితులు లేరు. పంట నష్టం మాకేం గట్టించే పరిస్థితి లేదు. పంట నష్టం గడితే ఏమైనా మేము బాగుపడతాం కావచ్చు. అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఇప్పుడు అకాల వర్షాలు కురిసినాయి, మిర్చి అంతా కూడా తడిసి ముద్దయిపోయింది. అసలు ఎట్లా ఆవేదన చేస్తున్నారు? మీ మాట్లాడాలి ఒకసారి. ఏమున్నదన్న ఈడ ఎట్లా లాసే అంటే లాసే. ఈ వర్షాలకు ఇబ్బంది పడుకుంటా కావులు 50-60 వేలు ఏం మిగులుతుందన్న. అక్కడ రేటే లేకపోయే. పోయినసారితో మొలుసుకుంటే ఈసారి బాగా తగ్గిందంట మిర్చి. బాగా అంటే బాగా తగ్గిందన్న. ఎంతైనా లాస్ అయ్యాడు.
మీరు కౌలు పెట్టిరా అండి? కౌలుకే పట్టినాం. అసలు కౌలే ఏం మిగులుతుందండి? పెట్టుబడి ఏం మిగులుతుంది? ఆ కూలీల ఖర్చులు ఏం మిగులుతాయి? ఏం మిగులుతాయి? ఏం మిగిలిన లాసే అన్న. ఇక ఏరిన కూళ్ళే ఇవి, ఏరిన మందమే అత్తయో రావు. ఇప్పుడు ఇదంతా కూడా తడిసిన పంట అండి, ఇదంతా కూడా తడిసింది. ఇప్పుడు తడితేనే పరదాలు కప్పి మళ్ళా ఇవి ఏరుతాను. ఇప్పుడు తడితేనే ఇంటికాడ పోసుకున్నాం. మళ్ళా కొద్దిగా ఏల్చిన వాళ్ళే ఈడ ఏరుతాను. ఇప్పుడు మామూలు వాటికంటే ఇప్పుడు తడిసిన వాటికి కూడా ఇప్పుడు ధర తక్కువనే ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ధర తక్కువనే ఉంటుంది అన్న. ఇప్పుడు ఇవరి దాకా నేర్పినాం, మళ్ళీ ఈ కాయంత అటు పోసుకుపోయినాం, మళ్ళీ ఈడికి వచ్చి ఈడ పోసినాం. ఇప్పుడు డిమాండ్ చేసేది ఏముండదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకునేది. డిమాండ్ ఏం లేదన్న. వాళ్ళు ఎంత పెడితే అంతే రేటు. మనం అడిగినట్టు ఇస్తారా అన్న? ఇయ్యరు, పెట్టరు, ధర పెట్టరు. మందులే బొచ్చడు పెట్టి కొడుతీమి. కౌలే 50-60 వేలు ఆయే ఒక్క ఎకరాన. ఇప్పుడు 2 ఎకరాలు పెట్టుకున్నాం, ₹1,00,000 అవే. ఏం వెళ్ళింది అన్న? అంత 2 ఎకరాల గీ కాయ ఏం వెళ్ళింది? అక్కడ రేట్ అన్న లేకపోయా, రేటు ఉన్నా కానీ కొద్దిగా అదో ఇదో మాగా కలిసి వచ్చు. నీరు రేటు ఉంటే కొద్దిగా అది వేరుండే. ఇప్పుడు రేట్ లేక ఇబ్బంది. కూల ఈ కనీసం పెట్టుబడి అన్న వచ్చినా సంతోషమే, కానీ పెట్టుబడి వస్తుంది అన్న. ఇవి రేటే లేకపోయా అక్కడ. ఓకే, మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పడుతున్నటువంటి అవస్థలు, వాళ్ళ ఆవేదనను వాళ్ళ మాటల్లోనే అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మొత్తానికి అకాల వర్షాలు ఒకవైపు, ధరలు తగ్గిపోవడం ఒకవైపు, మిర్చి అన్న రైతులకు సంబంధించి ఎట్లాంటి గోసలు పడుతుందో ఒకసారి మీ మాటలలో చెప్పారు. గోసే పడుతున్న పోయిన సంవత్సరం 90,000 80,000 అమ్మిన ఈ కాయ ఈ సంవత్సరం 22,000 20,000 అమ్ముతుంది. ఈ నల్లి వల్ల పంట కూడా బాగా తక్కువ వచ్చింది. ఈ నీళ్లు లేకపోయే వరకు కూడా పంట లేదు, ఎండిపోయింది, చేనులన్నీ ఎండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వర్షం ఒకటి స్టార్ట్ అయ్యి ఖరాబు చేసింది, నష్టం చేసింది. ఈ సంవత్సరం అంతా పంట అంతా బాగా నష్టపోయే అవకాశాలు ఉన్నాం మేము. అసలు ఇట్లా పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి కదా ఇప్పుడు. పెట్టిన పెట్టుబడి కూళ్ళకు కూడా కాము మేము, కూళ్ళకు కూడా రాదు. ఇప్పుడు ఈ ₹400 కూలి ఒక్కొక్క మనిషికి వెళ్తే, ఇలా ₹20,000 క్వింటల్ కాయ అంటారు. ఇలా తాలుగాయ అయిపోయింది బాగా. ఇలా ఇక అంత ఖరాబ్, ఇక నష్టం బాగా. దాదాపు మీరు ఎన్నేళ్ల సంది వ్యవసాయం చేస్తున్నారు? సంవత్సరాల నుంచి చేస్తాను వ్యవసాయం. ఈ ఏడు కొద్దిగా రేటు పండకుండా కొద్దిగా పండినా రేటులా వచ్చింది. ఈ ఏడు పండినా కానీ వేస్ట్ అయిపోతుంది. నల్లి తలిగింది, నల్లి కొట్టి జబ్బలని పోయినాయి. ఎంత కొట్టినా నల్లి పోలేదు. కొస కాసింది అనుకుంటే ఇప్పుడు వర్షం కూడా నానిపోయింది. అంటే ఎటువైపు చూసినా నష్టమే మిగిలింది అన్నట్టు. నష్టం ఏం లేదు, నష్టం రైతు మొత్తం నష్టం. 5 ఎకరాలు చేసాం, 5 ఎకరాలు చేసాం. ఏం లేదు, నష్టం అంటే బాగా నష్టం. అయ్యాడు ఏం లేదు మాకు, రైతులకు అన్యాయమే తప్ప కానీ న్యాయం అయితే లేదు. ఇక అధికారులు కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, ఏం కోరుతున్నారు? ఇప్పుడు ఇంత పంట మొత్తం నష్టమైంది, నష్టానికి అవి చూసి నష్టానికి ఏదైనా కట్టియాలనే ఆలోచన మాకు. గవర్నమెంట్ నష్టానికి ఏమైనా కట్టించే అవకాశాలు. అప్పుడు రేటు ఉండేపటికే నెగ్గినాం, ఇప్పుడు రేటు లేదు. అప్పుడు మన పంటకు కూడా అప్పుడు నష్టపరిహారం అనేది ఉండే, ఇప్పుడు కూడా అదే ఏమన్నా కట్టించే అవకాశం చూడాలని గవర్నమెంట్ ఆశిస్తాను. ఇప్పుడు ఈ తడిసిన పంటకు సంబంధించి ఎంత వచ్చే అవకాశం ఉన్నదండి? ఇప్పుడు మొత్తం ఇది మొత్తం తడిచింది, అయిపోయి ఇందులో ఏమున్నది, అంత ఖరాబ్ అయిపోయింది. నీళ్ళే ఉండే, మొత్తం నీళ్ళల్లో ఎత్తిపోసుకుని గడ వినపోసుకున్నాం కాయ. ఇక అంతే, ఏం లేదు. ఇది నష్టమే, ఇది ఇక నష్టమే. ఆడిపోతే 1000-2000 అడుగుతారు దీన్ని, అంతే. మార్కెట్ కాడికి పోతే 1000-2000. ఇక దీనికి ఎక్కువ ఇవ్వం. మరి వాళ్ళు గుంజుకపోయినా అత్తలేరు, వాళ్ళు రైతుల కాడికి వచ్చి గుంజుకొచ్చినా అత్తలేరు వాళ్ళు కొనేటోళ్ళు. అట్లా జరుగుతాయి. సో మొత్తానికి చూసారు కదా, రైతన్నలు మాత్రం రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి ఇక్కడ రైతన్నలు చెప్తున్నారు. ఒకవైపు ఆ పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి, కేవలం ఆ కూలీల మంద వేలేటటువంటి పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి రైతన్నలకు ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మిర్చి పంటకు సంబంధించి ఒకవేళ తడిసి ముద్దవుతుంది, మరోవైపు ఇట్లా ఆ నష్టాన్ని చవి చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మరి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మా నష్టపరిహారాన్ని అందించి మమ్మల్ని ఆదుకోవాలని ఇక్కడ రైతన్నలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. పుల్లూరు రామేపల్లి నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.